హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పిఎస్ నారాయణ గారు రచించిన ఆలోచన అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. ఇక కథ మొదలు పెడదామా? రాజశేఖరం సూటిగా శశిరేఖ కళ్ళలోకి చూస్తున్నాడు. ఏదో అడగాలి అన్నట్లుగా అతను పెదాలను తడి చేసుకుంటున్నాడు. శశిరేఖ ఏం సమాధానం చెప్తుంది? చెయ్యెత్తి వేళ్లతోటి జుట్టు సరిచేసుకుంటున్నాడు. శశిరేఖను అసలు అడుగుదామా వద్దా అన్నట్లుగా ఆలోచిస్తూ. ఆ గదిలో దీపం వాళ్ల మధ్య రహస్యాలను పటాపంచలు చేసేటందుకేనన్నట్లుగా దేదీప్యమానంగా వెలుగుతోంది. రాజశేఖరం ఎదురు వెళ్ళి శశిరేఖను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుందామా అన్నట్లుగా కదలపోయాడు. కానీ మనసులోని ఆలోచన మనిషిని బందీ చేస్తుంది. తమ మధ్య ఎలాంటి దాగుడుమూతలు ముందు జీవితంలో ఉండకూడదు అనుకున్నాడు రాజశేఖరం. ఆమె తమ ఒక్కరే అన్నట్లుగా, ఇంకెవ్వరూ ఈ ప్రపంచంలో విడదీయలేరు అన్నట్లుగా వాకిట తలుపులు మూసుకుపోయాయి. భవిష్యత్తు ఎంత అందంగా ఉండాలని కోరుకుంటూ ఎలా అంత ఆనందంగా అలంకరించబడింది ఆ గది. శశిరేఖ టేబుల్ పక్కకు వచ్చి కొద్దిగా టేబుల్ మీద మోచేయి ఆనించి వంగుని కావలసిన స్టేషన్ వెతుక్కుంటోన్నట్లుగా రేడియోను తిప్పుతోంది. టేబుల్ పక్కగా స్టూల్ మీద తెల్లటి అల్లికప్పు గుడ్డ మీద వెండి పళ్ళెంలో పాలకోవ బిళ్ళలు, పక్కగా గ్లాసులలో గోరువెచ్చని పాలు, రేడియో మీద సంపెంగ వాసనలు వెదజల్లుతూ తరిగిపోతున్న ఊదుకడ్డీలు. రేడియోలో హిందీ పాట. వీపు మీద నిలబడలేనట్లుగా జారిపోయి తెల్లచీర మీద కొట్టొచ్చినట్లుగా కనబడుతున్న నల్లని వాలుజడ. ఆ జడలో పైగా తెల్లని మల్లెలు. తనలో మరిగిపోతున్న ప్రశ్నను ఆమె ముందుంచుదామా వద్దా అన్నట్లుగా అటూ ఇటూ కదిలాడు రాజశేఖరం. అరగంట క్రితం వరకు రాబోయే మధుర క్షణాలను గురించి ఉద్వేగపడుతున్న రాజశేఖరంలో బిగించిన తలుపులకు అడ్డంగా నిలబడి ఉన్న శశిరేఖను చూడగానే ఓ వింత ఆలోచన ఉదయించింది. అతడిని కలవరపరిచింది, శరీరాన్నే ఊపేసింది. ఆమెనే అడిగితే, శశిరేఖ ఇంత అందంగా ఉన్నదే, కాలేజీలో చదివిందే, యూనివర్సిటీలో చదువుతోంది. ఆమెకు ఒక్కరైనా బాయ్ ఫ్రెండ్ లేడా? ఉంటే అందున 2 సంవత్సరాలు హాస్టల్లో ఉందిట. ఉండొచ్చు. అతడిని ఆ ఆలోచన నల్లగా కప్పేసింది, భయంతో కదిలించి వేసింది. ఆమెనే అడిగితే చెప్తుందా? సమాధానం అసలేమని చెప్తుంది? మంచం మీదుగా పైకి వేసి ఉన్న దోమతెరను తదేకంగా చూస్తున్న అతడిలో, అందులో దూరి దారి తెలియక గిలగిలా కొట్టుకుంటున్న దోమల అతడిలో ఆలోచన గిలగిలా కొట్టుకుంటోంది. కోపంతో ఆ గదిలో నుంచి వెళ్ళిపోతే, తనకే ఆ ప్రశ్న ఎదురు వేస్తే, ఏడ్చి గోల చేస్తే? అర్థం లేని భయం, మింగలేని తపన, పిచ్చి పిచ్చి ఆలోచనలకు స్వస్తి చెప్పి ఆమెను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని, శశిరేఖ చిన్నగా తుమ్మెదనాదంలా పిలిచాడు. ముఖం పక్కకు తిప్పి సిగ్గుగా మనోహరంగా నోటిని విల్లులా విరిచి నవ్వకుండా నవ్వింది. ఇలారా. మెడమీద నుండి జారిన వాలుజడ వయ్యారంగా నేలకు అడుగు ఎత్తున నృత్యం చేస్తున్న నాగులా ఉంది. అందమైన జడ ఆడదానికి అందం. ఆ పైనున్న తెల్లని మల్లెలు ఆ జడకే అందం. అలాంటి ఆ జడ కలిగిన ఆడది ఆ గదికే అందం. తనదైన శశిరేఖనే తరచి తరచి చూస్తున్నాడు రాజశేఖరం. మనస్సు శశిరేఖ చుట్టూ పరిభ్రమిస్తోంది. సన్నగా, పొడుగ్గా, ఎర్రగా, పెద్ద పెద్ద కళ్ళతో పెళ్లి చూపుల్లో చూసిన మొదటి క్షణంలోనే ఆ అమ్మాయి తనకు శశిరేఖ రాజశేఖరంలా కనపడింది. ఆమె అందానికి హ్యాట్స్ ఆఫ్. నవమన్మధుడు అని నలుగురు అనుకునే తనే ఆమెకు నచ్చడేమోనన్నంత భయపడ్డాడు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఓకే అని ఉత్తరం వచ్చేటంతవరకు. ఉత్తరం వచ్చింది తనని గాలిలోకి తేలుస్తున్నట్లుగా. పెళ్ళయింది తనని స్వర్గంలోకి నెడుతున్నట్లుగా. ఈ క్షణాన తను స్వర్గంలోనే ఉన్నాడు. శశిరేఖ. ఆమె కాళ్ళు వణుకుతున్నాయి. సన్నని ఆమె చేతివేళ్ళు వణుకుతున్నాయి. గుండె గుబగుబలాడుతోంది. రాజశేఖరం మంచం మీద నుంచి లేచాడు. అడుగులో అడుగు వేసుకుంటూ శశిరేఖ వైపుకు నడుస్తుంటే శశిరేఖ ఆకాశ వీధుల్లో అడుగు పెడుతున్నట్లుగా తన్మయంగా కళ్ళు మూసుకుంది. ఆలోచన చదపురుగులాంటిది. అందున మనసును పట్టిందైతే ఇంకే ఉన్నది, ఆనందాన్ని, జీవితాన్ని పూర్తిగా తినేస్తుంది. పట్టనే పట్టకూడదు, పట్టిన మరుక్షణంలోనే తీసి నలిపివేయటం అన్ని విధాలా ఉత్తమం. 2 చేతులు పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటూ, శశిరేఖ
ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తావా అన్నాడు రాజశేఖరం. అడగండి అన్నది రేడియో నాబ్ను వదిలి నిలబడుతూ. మెడ వెనుక వదులుగా వదిలిన జుట్టు అటూ ఇటూ కదిలింది. చెవులకున్న గాజుల్లాంటి రింగులు ఊగినాయి తల తిప్పగానే. ఒకటేమిటి 100 నాకు సంతోషమే. నువ్వేమీ అనుకోకూడదు మరి. అంత పవర్ఫుల్గా ఉంటుందా ఆ ప్రశ్న? ఎడమవైపు పంటి మీద పన్ను కనపడేలా నవ్వింది. మురిపంగా చూశాడు రాజశేఖరం శశిరేఖను. తన చేతిలోకి తీసుకున్న ఆమె చేతివేళ్లను నొక్కసాగాడు. నన్ను అపార్థం చేసుకున్నావు కదా అన్నాడు అపాలజెటిక్గా. అపార్థం దేనికి? తడబడ్డాడు రాజశేఖరం. వెధవ ఆలోచన. అడిగి శశిరేఖ మనసు పాడు చేసేదానికంటే అడగకుండా, గతం గురించి ఆలోచించకుండా, సుగంధభరితమైన వర్తమానంతో భవిష్యత్తును పూలబాట చేసుకోక ఎందుకు ఈ వెధవ ఆలోచనలు? కానీ నిజం తెలుసుకోవడంలో తప్పే ఉన్నది. ఏదో అడుగుతామనని ఆలోచిస్తున్నారేమిటి సార్ అన్నది నలిపేస్తున్న తన చేతివేళ్లను అతడి చేతిలో నుండి తీసుకో ప్రయత్నిస్తూ. ఇంకా ఆలస్యం చేయటం అనవసరం అన్నట్లుగా కొద్దిగా ఆమె వైపుకు జరిగాడు. నువ్వు కాలేజీలో చదివావు, యూనివర్సిటీలో చదువుతున్నావు. నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరా? ఉలిక్కి పడ్డట్లుగా తలెత్తి సూటిగా రాజశేఖరం కళ్ళలోకి చూసింది శశిరేఖ. క్షణం కళ్ళను రెపరెపలాడించింది అతడి వంకే చూస్తూ. అతడు తడబడ్డాడు. సిగ్గుపడుతున్నట్లుగా తల వంచుకున్నాడు. ఆమెను ఎదుర్కోలేనట్లుగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అది నాకేమన్నా అనర్హత అన్నది పన్నుతో కింది పెదవి నెత్తురు వచ్చేలా నొక్కుంటూ. చురుగ్గా అతడి వారిపోతున్న ముఖంలోకి చూస్తూ. లేదు లేదు అన్నాడు నంగిగా. ఎందుకు అలాంటి ప్రశ్న వేశానా అన్నట్లుగా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. ఫక్కున నవ్వింది శశిరేఖ. అసలు ముందు నేనే చెప్పేద్దాం అనుకున్నాను. మీరు అడగనే అడిగారు. కాలేజీలోనూ యూనివర్సిటీలోనూ చదివిన తర్వాత బాయ్ ఫ్రెండ్స్ లేకుండా ఎలా ఉంటారు మాస్టారు? అందున నాలాంటి దానికి గర్వంగా టీవీగా అన్నట్లు వినిపించింది. ఆహా, అది కాదు నా ఉద్దేశం. మీరు ప్రశ్న వేశారు, నా సమాధానం పూర్తిగా వినటం మీ విధి, అవునా? ఇక మధ్యలో మాట్లాడకుండా నేను చెప్పినదంతా వినండి. ఉన్నారు అన్నాను కదా, ఉన్నారు. ఒకరు కాదు, ముగ్గురు. చక్రవర్తి, శశిధర్, సచ్దేవ, నార్త్ అతను. ముగ్గురు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఒకే ఇంట్లో ఉండేవాళ్ళంలా ఉండేవాళ్ళం. ఒకేసారి కాలేజ్కి వెళ్ళటం, ఒకేసారి రావటం, ఒకేసారి క్యాంటీన్. అంతదాకా ఎందుకు? ఒకరి రూమ్లోనే అంతా కలిసి చదవటం. అప్పుడే నా మీద కథలు మొదలయ్యాయి. ఈ వెధవ ప్రపంచం సంగతి తెలిసిందే కదా మీకు. ఇంతుంటే అంత చేస్తారు, అంతుంటే ఇంకా సరే సరి. గోడల మీదకెక్కాయి మా పేర్లు. సరే, ఆ వెధవ గొడవలు పోనీయండి, కానీ అందరిలోకి నాకు చక్రవర్తి అంటేనే ఇష్టం. చక్రవర్తికి అంతే. ఒకసారి ఎవ్వరికీ చెప్పకుండా మేమిద్దరం ఢిల్లీ వెళ్ళిపోయాం. ఆగ్రా చూడాలని తపన. ఆ పైన కాశ్మీరుకు వెళితే ఎంత బాగుంటుందోనని ఆలోచన. తీసుకువెళ్ళిన డబ్బులు చాలవేమోనని భయం. అప్పటికీ చాలా జాగ్రత్తగా వాడేవాళ్ళం. 2 రూమ్లు తీసుకుంటే చాలా ఖర్చని ఒకే గదిలో గడిపేవాళ్ళం. అదంతా ఒక కథ అనుకోండి. తర్వాత అనుకోకుండా అక్క కూతురే చక్రవర్తికి పెళ్ళాం అయిపోయింది. నేను పెళ్ళికి కూడా వెళ్ళాను. నా అంత కాకపోయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు బెంగళూరులో ఏదో కంపెనీలో ఇంజనీర్గా ఉంటున్నాడు. నా పెళ్ళికి రాలేకపోయినందుకు విచారిస్తూ జాబు రాశాడు. ఇక శశిధర్, సచ్దేవ వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో తెలియకుండానే వెళ్ళిపోయారు. అయితే మీ ప్రశ్నకు ఇది నా సరైన సమాధానం అవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ నిజం దాచకుండా చెప్పాను. ఇంకెవ్వరూ నాకు అంత దగ్గరగా రాలేదు. నా స్నేహం కోసం ఒకళ్ళిద్దరూ ట్రై చేసిన మాట వాస్తవమే, కానీ నేనే ఎంకరేజ్ చేయలేదు. వాళ్ళని చూస్తే నాకదో ఎలర్జీ. ఇంకేమైనా అనుమానాలుంటే అడగండి. ఇక మీ ఏ అనుమానము లేకుండా ఉంటే నేను మీ భార్యగా పనికొస్తాను అనుకుంటే నేను మేడ మీద వెయిట్ చేస్తూ ఉంటాను, వచ్చేయండి. లేదా ఓకే. ఒక క్షణం కలవరపడుతున్నట్లుగా ఆగింది. రామ్ చురకత్తిలా దూసుకుపోతున్నట్లుగా పక్క తలుపు తీసుకుని పైకి వెళ్ళిపోయింది శశిరేఖ. నోరు తెరుచుకు చూస్తున్న రాజశేఖరం ఉలిక్కిపడ్డట్లుగా ఆమె వెళ్ళిన వైపే చూడసాగాడు. తన ప్రశ్నకు శశిరేఖ అఫెండ్ అయింది. నీరసంగా మంచం మీద కూలబడ్డాడు. శూన్యంలోకి చూస్తున్నట్లుగా తలగడ వైపుకు చూస్తున్నాడు.
అక్కడ మల్లెపూలతో తెల్లటి గలీబులో యూఫోమ్ దిండున్నది. ఆ తెల్లటి గుడ్డ మీద ఎర్రటి దారంతో ఐ లవ్ యూ అని కుట్టి ఉన్నది. దాన్ని చేతిలోకి తీసుకుని నొక్కసాగాడు. ఏ స్త్రీ భర్తతో గడపబోయే మొదటి రాత్రి ఇంత చేదుగా చేసుకోదు. భర్త ఒక మాట అడిగిందే తడవుగా ఇంత విపురంగా తన గురించి అతడికి తెలియని తన గతం గురించి విపులీకరించదు. జీవితాంతం అతనికి శత్రువును అవ్వదు. తన జీవితాన్ని తన చేతులతోనే పెట్రోల్ పోసి తగలబెట్టుకోనుకోదు. నో నో, ఎంత దెబ్బ కొట్టావు శశిరేఖ. ఇంకెప్పుడు నా మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు రేగకుండా మంచి గుణపాఠం చెప్పావు అనుకుంటూనే చేతిలోని దిండును పైకెగరేసి పట్టుకుని గుండెలకి హత్తుకున్నాడు. ఐ లవ్ యూ శశిరేఖ, ఐ లవ్ యూ. సరిగ్గా అదే సమయంలో శశిరేఖ మేడ మీద ఒంటరిగా పెట్టగోడన ఆనుకుని నించుని అప్పుడే చెట్లలో నుంచి పైకి వస్తున్న చంద్రుడిని చూస్తూ ఆలోచిస్తుంది. దొంగతనం చేశాడనే అనుమానం మీద ఓ మనిషిని పట్టుకుని చేశావా లేదా అంటే చేశాను అంటే కథే లేదు, చేయలేదు అంటేనే తన్నటం, గుద్దటం, చిత్రహింస చేయటం. వాటిని భరించేదానికంటే చేశానని ఒక మాట చెప్పి జైల్లో కూర్చోవటం హాయి. అలాంటిదే ఈ మగవాళ్ల మనస్తత్వం. అసలు అలాంటి ఆలోచనే అతడిలో రాకూడదు. వచ్చింది అంటే తను కాదన్నా అది సమసిపోవటం కష్టం. ప్రతి క్షణం తనని అనుమానపు చూపులతో చూడటంతోనే భవిష్యత్ అంతా గడిచిపోతుంది. దాన్ని అలా కొనసాగనియాలా, లేక ఏదో ఒక అబద్ధం ఆడేసి అలాంటి ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టాలా? ఫలితం ఏమవుతుంది? ఆలోచించాలి. తను చేసిన పని తప్పా ఉప్పా? ఎంత ఆలోచించినా తెగటం లేదు. కందిరీగల్లా చుట్టుముడుతున్న ఆలోచనల నడుమ మెట్ల మీద రాజశేఖరం అడుగుల చప్పుడు ఆమె చెవులకు సోకనే లేదు. ఒకటే ఆలోచన, తన ప్రయోగం తప్పా ఉప్పా? కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.